జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు అంటే ప్రపంచవ్యాప్తంగా హిట్ కొట్టిన సినిమా ఏదంటే త్రిబుల్ సినిమా. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఆస్కార్ వరకు వెళ్ళిన సినిమా అంటే అది ఒకటే. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరొక మల్టీ స్టార్ సినిమా కూడా రాబోతుంది. అది ఏదో కాదు, మళ్ళీ త్రిబుల్ అనే విధంగా ఇంకో న్యూస్ కూడా బయటకు వస్తుంది. అసలు నిజంగానే ఉంటుంది అనుకోవచ్చా? సో ఖచ్చితంగా ఈ రోజుకి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది అనమాట. సో అంటే 3 ఏళ్ల క్రితం ట్రిపుల్ ఆర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ వరల్డ్ వైడ్ గా ఏదైతే ఉందో అసలు ఇప్పటికీ మర్చిపోలేము అనమాట. అంటే తెలుగు సినిమా జాతి అంతా కూడా మొత్తం ఆ సినిమా అభిమానులు ఎవరైనా గర్వంగా చెప్పుకోదగిన సినిమా అని చెప్పొచ్చు. సో ఆస్కార్ స్థాయి వరకు వెళ్ళిన సినిమా, ఒక పాట ఆస్కార్ స్థాయికి వెళ్ళిందంటే సో అసలు మన వాళ్ళు అటెంప్ట్ చేయడానికి భయపడతారు. అట్లాంటిది చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ 5 లో కూడా కాకుండా ఒక ఆస్కార్ విన్ అయింది అంటే కనుక అది చాలా అరుదైన గౌరవం అది. సో అది ఇప్పటికీ ప్రౌడ్గా ఫీల్ అవుతారు మన ఇండియన్ సినిమా మొత్తం కూడా. సో అది రాజమౌళి గారికే దక్కిందనమాట. సో నెక్స్ట్ ఆయన చేసే సినిమాల పైన ఆయన ఇంకా ఎట్లాంటి అవార్డు తీసుకొస్తారు అని ఇప్పటికీ వెయిట్ చేస్తుంటారు. ఆయన 3 ఏళ్ల నుంచి సైలెంట్గా ఉండి అట్లానే మహేష్ బాబు గారితో 1 year పాటు బాడీ ట్రైన్ అప్ అంతా చేయించి ఈ రోజు అయితే SSMB 29 లో బిజీగా ఉన్నారనమాట. సో అది దగ్గర 2027 లో రిలీజ్ అవ్వచ్చు. సో మళ్ళీ అప్పటి నుంచి కొంత ఖాళీ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ సినిమా అయితే ట్రిపుల్ ఆర్ చేయబోతున్నారు తెలిసింది. అప్పటికి వీళ్ళకి కూడా ఈ మధ్యలో కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తవుతాయి అనమాట. సో ఆల్మోస్ట్ మనం 2028 లో 29 లో ఈ సినిమా షూటింగ్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ వాళ్ళ పిల్లలను కొంచెం పెద్దవాళ్ళని చేసి కూడా వెళ్తారేమో ఆ సినిమాకి. సో ఇంకా అది మరి రాజమౌళి గారు అప్పటికి అసలు ఆయన ఇంకెంత పెద్ద అయిపోతారో, కీరవాణి గారు అప్పుడు సర్వీస్ లో ఉంటారో లేదో, కానీ విజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఈ ఏదైతే పార్ట్ 2 వస్తుందో దానికి కథ అయితే రెడీ చేసి పెట్టారంట. అది ఎప్పుడు వచ్చినా అల్టిమేట్ గా ఆల్ టైమ్ రికార్డు కొట్టే కథ అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఆ పాయింట్ ని అప్పుడు నేటివిటీకి తగ్గట్టుగా అప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా డెవలప్ చేసుకుని ఖచ్చితంగా ఇంకొక బెస్ట్ అంటే ఒక మంచి సినిమా తీస్తారు. ఖచ్చితంగా ట్రిపుల్ ఆర్ 2 అంటే అప్పుడు మళ్ళీ వెస్టర్న్ ఆడియన్స్ అంతా మళ్ళీ చూస్తారు. ఎందుకంటే అంతకుముందు ట్రిపుల్ ఆర్ చూసాం కదా, సో అప్పుడు నాట్ సక్సెస్ అయింది కదా, ఈసారి ఎలా ఉంటుందో అని చెప్పి ఈసారి ఇంకా డబుల్ డోస్ ఉంటుంది. సాంగ్స్ అయినా, ఫైట్స్ అయినా, యాక్షన్ సీక్వెన్స్. సో మరి ఈ లోపు మళ్ళీ మహేష్ బాబు గారి సినిమాతో రాజమౌళి గారు ఇంకో మెట్టెక్కుతారేమో ఖచ్చితంగా, డైరెక్షన్ పరంగా కానీ కంటెంట్ పరంగా కానీ. సో మరి అప్పటికి ట్రిపుల్ ఆర్ 2 వచ్చేసరికి ఖచ్చితంగా ఈ సినిమా కానీ SSMB 29 ఇంకొంచెం బలం తీసుకొస్తుంది. సో మరి రాజమౌళి గారి సినిమా అంటే ఈరోజు మన స్టేటే కాదు, మన కంట్రీయే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. సో మరి అంత అరుదైన రెస్పెక్ట్ తగ్గించుకోవడం ఏ డైరెక్టర్కి సాధ్యం కాదనమాట. ఇండియాలో ఇంకా అలాంటి డైరెక్టర్ లేరు, ఆయన కొట్టిన వాడు సాటి ఎవరు లేరు అనమాట. సో మరి ట్రిపుల్ ఆర్ 2 వస్తుంది అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫీలింగ్ సినిమాలో ఎక్కడ రోల్ తగ్గిందేమో, లెంత్ తగ్గిందేమో అని చెప్పి. బట్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆయనది ఒక ఇప్పుడు రాముడు హనుమంతుడుగా చూడాలి, హనుమంతుడికి కూడా పవర్ఫుల్లే, ఎక్కువ మంది హనుమంతుడికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కథ ప్రకారం రాముడికి హెల్ప్ చేసే ఒక హనుమంతుడు లాంటి క్యారెక్టర్ అయింది. సో ఖచ్చితంగా మరి నెక్స్ట్ దాంట్లో మరి ఎన్టీఆర్ గారికి ఇంకా ఎలివేషన్స్ పెట్టి ఇంకా ఆయన రోల్ స్కోప్ పెంచుతారని చూడాలి. మరి ట్రిపుల్ ఆర్ 2 కోసం అయితే యావత్ ప్రపంచమే వెయిట్ చేస్తుందని చెప్పాలి. మరి అది ఎంత తొందరగా వస్తే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు స్క్రీన్ పైన.